దుర్యోధనుడితో శల్యుడు ఇలా అన్నాడు. గాంధారిపుత్ర, ఈ మహాసైన్య మధ్యములో నన్ను శ్రీకృష్ణుని కంటే శ్రేష్ఠుడవని చెబుతున్నావు. అందువల్ల నాకు నీ మీద ఇష్టం కలుగుతున్నది. వీరా, నువ్వు అనుకున్నట్లే పాండవ శ్రేష్ఠుడైన అర్జునుడితో యుద్ధం చేసే కర్ణుడికి సారథ్యం చేస్తాను. కానీ వీరా, కర్ణుడికి ఒక షరతు పెడుతున్నాను. నేను కర్ణుడి ఎదుట నా ఇష్టానుసారం మాట్లాడుతాను. అప్పుడు దుర్యోధనుడు అలాగే అని కర్ణుడికి శల్యుని ఉద్దేశ్యం చెప్పాడు. దుర్యోధనుడు మళ్ళీ శల్యునితో ఇలా అన్నాడు. మద్రరాజా, మళ్ళీ నేను చెప్పే విషయం విను. దేవాసుర యుద్ధంలో పూర్వకాలంలో జరిగిన వృత్తాంతం ఇది. దీన్ని మార్కండేయ మహర్షి మా నాన్నకు చెప్పింది సంపూర్ణంగా నేను విన్నాను. దీన్ని విను. పూర్వం తారకాసురుని కొడుకులైన తారాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి మెప్పించి తాము నివసించే విమానాలు 3 కలిసినప్పుడు ఒకే ఒక్క బాణంతో వాటిని కొట్టేవాడే తమను చంపాలని సాధ్యం కాని కోరికను వరంగా బ్రహ్మదేవుని నుండి పొంది లోకకంటకులు కాగా వారి విమానాలను ఒకే ఒక బాణంతో శివుడు కొట్టి వారిని యుద్ధంలో సంహరించాడు. అప్పుడు శివునికి రథసారథిగా బ్రహ్మదేవుడే ఉన్నాడు. విశ్వవిధాత, పితామహుడు, భగవానుడు, పరముడు, అవినాశి అయిన బ్రహ్మ రుద్రునికి సారథ్యం చేసినట్లే నువ్వు కూడా మహా మనస్వి అయిన రాధేయుని గుర్రాల పగ్గాలను పట్టుకొని సారథ్యం చేయవలసినది. రాజశ్రేష్ఠ, నువ్వు కృష్ణుడి కంటే, కర్ణుడి కంటే, విశేషించి అర్జునుడి కంటే చాలా గొప్పవాడివి. ఆ విషయంలో వేరే ఆలోచనే లేదు. యుద్ధంలో ఈ కర్ణుడు రుద్రునితో సమానుడు. నీతిలో నీవు బ్రహ్మతో సమానుడివి. శల్య, ఇవాళ ఈ కర్ణుడు శ్వేత అశ్వుడై కృష్ణ సారథి అయిన అర్జునుడిని త్వరగా చంపే విధాన్ని కల్పించు. మద్రరాజా, నా రాజ్య ఆశ, నా జీవిత ఆశ నీ మీదనే ఆధారపడి ఉన్నాయి. నువ్వు కర్ణుడికి సారథ్యం చేయటం మీదనే కర్ణుడి విజయం కూడా ఆధారపడి ఉంది. కర్ణుడు, రాజ్యము, మేము, విజయము అన్నీ నీ మీదనే నిలిచి ఉన్నాయి. కాబట్టి ఇవాళ యుద్ధభూమిలో కర్ణుడి రథ అశ్వాలను నీ వశం చేసుకో. మద్రరాజా శల్య, ఇంకా విను. మహాదేవుడు అయిన శివుడి ఆదేశం మేరకు పరశురాముడు దేవతలను పీడిస్తున్న రాక్షసులను యుద్ధంలో ఓడించి శివుని వల్ల దివ్యాస్త్రాలను పొందాడు. ఆ పరశురాముడు మహాత్ముడైన కర్ణుడికి సంతోషపూర్ణ మనస్సుతో అవే దివ్యాస్త్రాలను ఇచ్చాడు. కర్ణుడిలో ఏదైనా పాపం ఉంటే పరశురాముడు కర్ణుడికి దివ్యాస్త్రాలను ఇచ్చేవాడు కాదు కదా.